నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్రంలో ఎస్ఎంఈల స్థాపన లక్ష్యంపై సీఎం స్పష్టీకరణ. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా పార్కులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలు అందించిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ గోవిందరావు, ఇతర శాఖల అధికారులు. ప్రతి క్లస్టర్ వేదికగా మహానాడు వీక్షణకు భారీగా ఏర్పాట్లు. తిరుపతిలో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో 20,77,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, కనీసం 1 కోటి ప్రారంభించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్లు ప్రోత్సాహకంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇన్ బ్రీఫ్ ఫైన్ ట్యూన్ చేస్తాం. అంటే రాగా ఉంటుంది కదా సార్, దాన్ని ఫైన్ ట్యూన్ ప్రొఫెషనల్గా చేస్తుంది. తర్వాత సార్ గుడ్ ఫర్ గోయింగ్ ఫర్ ఫండింగ్ సార్, మార్కెటింగ్ సపోర్ట్ అది ఇచ్చి ఫండింగ్ వెళ్తాము. ప్రాబ్లమ్స్ because these are the most crucial components which belong. Thank you. We have 47 acres plant in SEZ and we recently got approval for polymeric insulators as well. And we're targeting IPO by 2027. Area you are doing how much? This is almost a worldwide you can use SATCOM. It is integrated in this, and you can get underwater lo kuda National Institute of Ocean Technology nunchi technology transfer తీసుకున్నారు. గోదావరి కదలిపోతుంటేను విరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే. Meta, Ms. Natasha Garu, Director Public Policy, Zero Defect, Raj Garu, CEO Garu, and Money MSMEs to enhance quality standards and operate. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న,
మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. పీజీఆర్ఎస్ ఆర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే బాధితులకు డిఆర్ఓ కుర్చీలు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతి కల్పించారు. జేసీ గోవిందరావు ఇతర శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా జేసీ గోవిందరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజమాన్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ స్థాయిలో నాయకులందరూ వర్చువల్ గా మహానాడుకు హాజరవుతారని, జాతీయ రాష్ట్ర కమిటీల్లోని నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాల్గొంటారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి క్లస్టర్ వేదికగా మహానాడు వీక్షణకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సూదిపోయిందని సోదికి చెప్తే రంగు మొత్తం బయటపడినట్టు వైఎస్ కుటుంబం రక్త చరిత్ర మొత్తం వెలుగులోకి వస్తుందని సోమిరెడ్డి విమర్శించారు. రేపు జరగబోయే మహానాడు గురించి మాకు జోనల్ ఇన్ఛార్జిగా దామంచర్ల సత్య గారు, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్, ఆయన్ని నియమించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సత్య గారు అందరితో బాగా కోఆర్డినేట్ చేస్తాడు. వాళ్ళ తాత మంత్రిగా మాతో కూడా మేమిద్దరం కలిసి మంత్రిగా పనిచేసిన వాళ్ళమే. దామంచర్ల ఆంజనేయులు గారు, సత్య గారు రావడం సంతోషం. నెంబర్ 2 ఏంటంటే రేపు 27, 28 మహానాడు నెల్లూరులో ఉండింది. ఈ యుద్ధ వాతావరణం, ఈ పరిస్థితుల మీద వర్చువల్ మీటింగ్ అక్కడ మంగళగిరి హెడ్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్లా జాతీయ రాష్ట్ర కమిటీలు మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం మహానాడు జరుగుతుంది. లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత. సో దాని ఇంపార్టెన్స్ కూడా మాకుంది. అయితే నెల్లూరులో భారీగా చేయాలని చెప్పేసి అనుకున్నది ఈ యుద్ధ పర్యానంతరం అది క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా జిల్లా మహానాడులు, మినీ మహానాడులు, నియోజకవర్గ మినీ మహానాడులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓన్లీ క్లస్టర్ లెవెల్లో వర్చువల్ మీటింగ్ జరగద్ది. మే 27, 28 అంటే దాంట్లో ఉండే క్లస్టర్ ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కమిటీలు, మండల కమిటీలు అందరూ కలిసి అరౌండ్ 350 to 400 అవుతారు. 350 నుంచి 400. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్లో 78 క్లస్టర్లు ఉన్నాయి. 78 క్లస్టర్లు 27, 28 ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతాయి. అక్కడ మంగళగిరిలో ఇవి, ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మా కార్యకర్తలందరూ వాటిని ఫాలో అవుతారు. బట్ సేమ్ టైం కొంతమంది 2-way, సపోజ్ కొంతమంది ఎమ్మెల్యేలకి ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చుంటే ఇక్కడి నుంచి మాట్లాడినా ఆల్ ఓవర్ ద స్టేట్ ఆ స్క్రీన్లో ఫోకస్ అవుద్ది అన్నమాట. ఒక డిసిప్లైన్డ్ తెలుగుదేశం పార్టీ మహానాడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడు మాకు బాగా గుర్తుంది. నాంపల్లి గ్రౌండ్స్ నుంచి సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్ దాకా మేము ఆ ర్యాలీలో నడిచిపోయిన వాళ్ళమే. దాదాపు అరౌండ్ 15 kilometers. ఆ రోజులన్నీ గుర్తుండాయి. రాష్ట్రం అంతా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ మహానాడు జరిగినాయి.
ఇప్పుడు ఆ కరోనా టైంలో ఇప్పుడు మాత్రమే వర్చువల్ సమావేశాలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సహజ మార్గ హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో పోలీసు శాఖ సిబ్బందికి 3 రోజుల సాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సిఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, మాలకొండయ్యలు, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులతో పాటు 65 మంది సాధకులు పాల్గొన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎంతో తేలికగా ఒత్తిడి లేకుండా ఎంతో తేలికగా తయారవుతుంది. కూడా ఈ విధమైన యోగా టిప్స్ని ఇవ్వమని చెప్పేసి గౌరవ డీజీపీ గారు ఆదేశాల మీద రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు అంతా విజయ్ గారు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆల్రెడీ ఈరోజు గూడూరులో మీ అందరి కోసమే వాళ్ళ టీం ఎంతో గ్రేట్ ప్రయాసంతో వచ్చి రావడం జరిగింది. దయచేసి వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ని కూడా ఉన్నత పరిశీలించుకొని మీరు అవగాహన చేసుకొని మీ వర్క్ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి మీ దైనందిన జీవితంలో ఈ యోగాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఉపయోగించుకుంటారు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. పబ్లిక్కి ఏదైనా కష్టాలు, బాధలు ఏదైనా అనిపిస్తే సూక్ష్మంగా భగవంతుని ప్రార్థిస్తారు. కానీ భౌతికంగా భగవంతులాగా ట్రీట్ చేస్తుంది మనం ఉంటాము. ప్రజల భద్రత కోసం ట్రైనర్తో కలిసి మనం ధ్యానం చేస్తాం. సో ఎర్లీ మార్నింగ్ సెషన్కి వెళ్దాం. సో అందరు కూర్చోండి లోపల. తిరుపతి సమీపంలోని రేణిగుంట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లిస్ హీరో షోరూమ్ ను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా రవాణాధికారి మురళీమోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో మోటార్ కార్ సౌత్ జోనల్ బిజినెస్ హెడ్ రామ్ ప్రకాష్ రావు, ఏరియా మేనేజర్ విజయ్ కన్నన్ నటరాజన్, నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి, రిత్విక్, పృథ్వీ, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడాలమ్మా సార్, ఇక్కడ చూడండి.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మనుషుల్ని పట్టించుకోకుండా అక్కడి జనం మేకలు ఎత్తుకెళ్లారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌసంబి వంతెన వద్ద జరిగింది. మేకల లోడ్తో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. అయితే స్థానిక జనం డ్రైవర్ను పట్టించుకోకుండా మేకలను ఎత్తుకెళ్లారు. తిరుమల కొండపై చివరి మలుపులో ఉన్న శ్రీవారి సహజ శిలా రూపానికి విశేష పూజలు నిర్వహించారు. ఏడాదికి ఒక్కసారి అక్కడ అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సహజ శిలా రూపానికి విశేష అభిషేకాలు కనుల పండుగగా జరిగింది. సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఆకాలతత్వమశాంతమాత్మనామనుపశ్యతాం అతృప్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా कृपया दिशते श्रीमत् वेंकटेशाय मंगलम् दयामृततरङ्गिण्यास्तरङ्गैरिव शीतलै अपाङ्गैः सिञ्चते विश्वम् वेंकटेशाय मंगलम् स्रग्भूषाम्बरहेतीनां सुषमावहमूर्तये सर्वातिशमनायास्तु वेंकटेशाय मंगलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणीतटे रमया रममाणाय वेंकटेशाय मंगलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैरचार्य सत्कृतायास्तु मंगलम्। మణబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. నందివాహన నాగభూషణ దోష దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా.
జాగారం జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం తారరే తారరే రే ఓ తారరే తారరే రే తారరే తారరే రే ఓ తారరే తారరే రే అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్రంలో ఎస్ఎంఈల స్థాపన లక్ష్యంపై సీఎం స్పష్టీకరణ. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా పార్కులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలు అందించిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ గోవిందరావు, ఇతర శాఖల అధికారులు. ప్రతి క్లస్టర్ వేదికగా మహానాడు వీక్షణకు భారీగా ఏర్పాట్లు. తిరుపతిలో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.